హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే చికెన్ పకోడీ చేయడం జరిగింది. చికెన్ పకోడీ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కొంచెం నూనెలో వేయించుకొని మంచిగా ఎల్లిపాయ ముద్ద ఇంత కారం కార్న్ఫ్లవర్ వేసుకొని మంచిగా పకోడీ చేసుకొని ఇంత ఉల్లిగడ్డ కోసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత ఒక నిమ్మకాయ చూడండి బాగా వేడిది ఒక నిమ్మకాయ నోట్లో పెట్టుకుంటే అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడ ఒక మంచిగా నిమ్మకాయ దుబ్బ పిండుకొని మంచిగా నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకొని మంచిగా ఒక్కొక్కటి మంచిగా తింటే వాన పడుతుంది ఫ్రెండ్స్. నల్గొండలో వాన పడుతుంది, అందుకే మంచిగా వేడిగా చికెన్ పకోడీ చేయించుకున్నా. నేనైతే చికెన్ పకోడీ తింటున్నా ఫ్రెండ్స్. చూడండి, అయిపోయిందా? చూడండి, మంచిగా వేడిగా తింటుంటే కార్ అంటున్నాయి. మంచిగా చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి మంచిగా ఒక 1/2 కిలో చికెన్ మెత్తడి ముక్కలు తెచ్చుకొని మంచిగా ఇంత కారం, ఇంత మసాలా, ఇంత ఎల్లిపాయ ఒక 5-6 ఎల్లుళ్ళు మంచిగా దంచుకొని కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని ఒకసారి తిని ట్రై చేయండి ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. నేను వర్షం వస్తే మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ మీకోసం ఇంకా ముందు చాలా మంచి జోక్ వీడియోస్, మంచి వంట వీడియోలు పెడతా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచిగా నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. మంచిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీకు ఏ వీడియోలు కావాలన్నా మీరు మంచిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. జర పెట్టండి ఫ్రెండ్స్, జర చూడండి. మంచి వీడియోలు చేస్తే ఇక ముందు మీరే చూసి పరిచయం కావాలి ఫ్రెండ్స్. చూడండి ముందు ఎట్టుంటాయో మన వీడియోలు దుమ్ము లేవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, గుడ్ నైట్. అయిపోయింది అన్న.